Okay, students, we'll start with today's class. It's already 5 minutes late. So please, Unna, please make sure that you'll be regular to this classwork also. Okay, students, in previous class, we completed with Unit 1. So in Unit 1, we covered the introduction part and also we covered the part testing process. So Unit 1 lo 2 chapters chusamanu. First is introduction part and next is part testing. Now coming to Unit 2. So this is Unit 2. So Unit 2 lo again you will be having two chapters, two concepts. First is transaction flow testing and the next one is data flow testing. So these are the topics which we'll be seeing in Unit 2. So transaction flow testing చూస్తాం ఫస్ట్. ట్రాన్సాక్షన్ ఫ్లో అంటే ఏంటి, ట్రాన్సాక్షన్ ఫ్లో టెస్టింగ్ టెక్నిక్స్ ఏంటి అనేది మనం చూస్తాం. ఇట్ విల్ బి కవర్, ఇట్స్ వెరీ స్మాల్ టాపిక్. అండ్ నెక్స్ట్ విల్ గో ఫర్ డేటా ఫ్లో టెస్టింగ్. డేటా ఫ్లో టెస్టింగ్ చేయాలి అంటే బేసిక్స్ ఆఫ్ డేటా ఫ్లో టెస్టింగ్ చూస్తాము, strategies in data flow testing చూస్తాము, and finally we'll see the applications of data flow. So this is a little small chapter when compared to this transaction flow is little small chapter when compared to rest of the chapters. Now coming to the transaction flow, what is a transaction? See, transaction అంటే ఏంటి, జనరల్ గా మన ఇంగ్లీష్ టర్మినాలజీస్ లో కూడా చాలా ఏరియాస్ లో విల్ బి యూజింగ్ దట్ వర్డ్ ట్రాన్సాక్షన్. సో ఆ ట్రాన్సాక్షన్ అంటే ఏంటి, జనరల్ గా ఇట్ ఈస్ అ స్మాల్ యూనిట్ ఆఫ్ వర్క్, రైట్? సో ఇక్కడ ట్రాన్సాక్షన్ ఫ్లోకి వెళ్ళే ముందు ట్రాన్సాక్షన్ అంటే ఇట్స్ అ యూనిట్ ఆఫ్ వర్క్ సీన్ ఫ్రమ్ ద సిస్టమ్ యూజర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో సిస్టమ్ ముందుకున్న యూజర్ ఎవరైతే ఉన్నారో ఫ్రమ్ హిస్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏదైతే యూనిట్ ఆఫ్ వర్క్ జరుగుతుందో విల్ బి కాలింగ్ ఇట్ యాజ్ అ ట్రాన్సాక్షన్. ఓకేనా? సో జనరల్గా మనం యుల్ బి సింపుల్ ఎగ్జాంపుల్ ఇస్ యువర్ ఏటీఎం. సో మీరు మనీ విత్డ్రా చేయాలంటే యుల్ గో ఫర్ ఏటీఎం. సో ఏటీఎం మెషిన్లో మీరు మనీ విత్డ్రా చేయాలి అంటే కనుక సమ్ సీక్వెన్స్ ఆఫ్ స్టెప్స్ విల్ బి ఫాలోడ్. వాటినే మనం ట్రాన్సాక్షన్స్ అని అంటాం. సపోజ్ మీకు ఇనిషియల్గా మీరు మెషిన్ దగ్గరికి వెళ్ళినప్పుడు యువర్ ఏటీఎం సిస్టమ్ విల్ బి ఇన్ ఐడియల్ స్టేట్. మీరు ఎప్పుడైతే అక్కడ కీని టచ్ చేస్తారో సో అది రెడీ స్టేట్కి వస్తుంది. ఆ కీప్యాడ్ని ఎప్పుడైతే టచ్ చేస్తారో అది రెడీ స్టేట్కి వస్తుంది. నెక్స్ట్ మీరు ఎప్పుడైతే కార్డ్ ఇన్సర్ట్ చేస్తారో ఇట్ ఈస్ రెడీ టు రీడ్. ఎప్పుడైతే కార్డ్ ఇన్సర్ట్ చేసి మీరు డీటెయిల్స్ ఎంటర్ చేస్తారో ఇట్ ఈస్ రెడీ టు రీడ్ అండ్ డూ ద ప్రాసెసింగ్. తర్వాత మీకు అమౌంట్ అనేది విత్డ్రా అవుతుంది. సో ఇక్కడ ఏదైతే సీక్వెన్స్ ఆఫ్ స్టెప్స్ ఏదైతే ఉన్నాయో విచ్ వి జనరలీ డూ ఇన్ అవర్ డే టు డే లైఫ్, ఆల్ దోస్ కాల్డ్ as ట్రాన్సాక్షన్స్. సో మన పాయింట్ ఆఫ్ వ్యూలో, యూజర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏటీఎం మెషిన్లో కార్డ్ ఇన్సర్ట్ చేస్తే మనీ వచ్చింది. కానీ ఇంటర్నల్గా మనీ రావాలి అంటే కనుక సమ్ సీక్వెన్స్ ఆఫ్ స్టెప్స్ టు బి ఫాలో. సో వాటన్నిటిని విల్ బి సీయింగ్ ఇన్ దిస్ చాప్టర్. ఓకే, సో ట్రాన్సాక్షన్కి వచ్చేసరికి స్మాల్ యూనిట్ ఆఫ్ వర్క్ అని అంటున్నాము. So it consists of sequence of operations performed by the system, persons or external devices. సో ట్రాన్సాక్షన్లో కొన్ని సీక్వెన్స్ ఆఫ్ స్టెప్స్ ఉన్నాయన్న. ఇందాక మనం చెప్పినట్టు కార్డ్ ఇన్సర్ట్ చేయడం, విత్డ్రా రెడీ స్టేట్లోకి రావడం, రీడ్ చేయడం, ప్రాసెసింగ్ చేయడం, అమౌంట్ రావడం, ఆల్ దీస్ ఆర్ సమ్ సీక్వెన్స్ ఆఫ్ ఆపరేషన్స్ దట్ ఈస్ ఐదర్ పర్ఫార్మ్ బై ద సిస్టమ్ అవ్వచ్చు, లేదా పర్సన్స్ అవ్వచ్చు, లేదా సమ్ ఎక్స్టర్నల్ డివైసెస్ అయినా ఇంక్లూడ్ అవ్వచ్చు. సో ఆ సీక్వెన్స్ ఆఫ్ ఆపరేషన్స్ని యూ ఆర్ కాలింగ్ ఇట్ యాస్ ట్రాన్సాక్షన్. సో ఎప్పుడు కూడా ట్రాన్సాక్షన్ స్టార్ట్ అయినప్పుడు మనం జనరల్గా ట్రాన్సాక్షన్ ఇస్ క్రియేటెడ్ అంటాము. అంటే బర్త్ ఆఫ్ ద ట్రాన్సాక్షన్ ఇస్ డన్. సో ట్రాన్సాక్షన్ ఇనిషియల్గా బర్త్ అనేది జరుగుతుంది. జనరల్గా మన ప్రోగ్రామ్లో కూడా స్టార్టింగ్లో బర్త్ ఆఫ్ ద ట్రాన్సాక్షన్ విల్ బి డన్ అండ్ ఎండింగ్కి వచ్చేసరికి ద ట్రాన్సాక్షన్ డెత్ విల్ బి డన్. అంటే ట్రాన్సాక్షన్ క్లోజ్ అయిపోతుంది. ఓకేనా? సో అందుకని మనం ఇక్కడ చెప్తాము ఇట్ ఈస్ క్రియేట్ అయినప్పుడు బర్త్ ఆఫ్ ద ట్రాన్సాక్షన్ ఈస్ డన్ అంటున్నాము. అది ఎందుకు క్రియేట్ అవ్వచ్చు అంటే ఇట్ కెన్ బి డ్యూ టు ఎనీ ఎక్స్టర్నల్ యాక్ట్ ఆర్ అప్ టు ఇట్స్ కంప్లీషన్. ఓకేనా? ఎందుకు క్రియేట్ అవుతుంది అంటే డ్యూ టు సమ్ ఎక్స్టర్నల్ యాక్ట్, సమ్ ఈవెంట్ వల్ల నాకు ట్రాన్సాక్షన్ అనేది బర్త్ జరగవచ్చు, క్రియేట్ అవ్వచ్చు. ఎప్పటి వరకు ఉంటుంది అంటే కనుక ఆ ట్రాన్సాక్షన్ అప్ టు ఇట్స్ కంప్లీషన్ తర్వాత మనం క్లోజ్ చేస్తాం ట్రాన్సాక్షన్, డెత్ అంటాం. ఓకేనా? కానీ హిస్టరీ మాత్రం ఇట్ రిమైన్స్ ఇన్ రికార్డ్స్. ట్రాన్సాక్షన్ బర్త్ నుంచి డెత్ తర్వాత ట్రాన్సాక్షన్ క్లోజ్ అయిపోయాక దాని డీటెయిల్స్ అంటే మనకి ఎక్కడ ఉంటాయి అంటే విల్ బి స్టోరింగ్ ఇన్ ద డేటాబేస్. సో ఇట్ రిమైన్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ హిస్టారికల్ రికార్డ్స్ అని అంటాం. ట్రాన్సాక్షన్కి కొంత లైఫ్ పీరియడ్ ఉంటుంది. ఆ లైఫ్ డిస్ట్రాయ్ అయిపోయాక
దానికి సంబంధించిన డేటా అంతా కూడా మన రికార్డ్స్ ఫార్మాట్లో, టేబుల్ ఫార్మాట్స్లో, డేటాబేస్లో స్టోర్ చేసుకొని పెట్టుకుంటాం. సో దిస్ ఈస్ ట్రాన్సాక్షన్. ఇప్పుడు ట్రాన్సాక్షన్ ఫ్లో అంటే ఏంటంటే, ట్రాన్సాక్షన్ ఫ్లో రిప్రజెంట్స్ ద సిస్టమ్స్ ప్రాసెసింగ్. సో ట్రాన్సాక్షన్ అంటే చెప్తాం మనం సీక్వెన్స్ ఆఫ్ స్టెప్స్. ఆ సీక్వెన్స్ ఆఫ్ స్టెప్స్లోనే మీకు ఫ్లో అనేది ఉంది. సో ఐఎమ్ సేయింగ్ ట్రాన్సాక్షన్ ఫ్లో. ట్రాన్సాక్షన్ ఫ్లో రిప్రజెంట్స్ సిస్టమ్స్ ప్రాసెసింగ్. ఓకేనా? సో అంతకుముందు మనం పార్ట్ టెస్టింగ్ మనం చేసినప్పుడు పార్ట్ టెస్టింగ్ ఇట్ విల్ వర్క్ ఫర్ స్ట్రక్చర్, ఇట్ ఈస్ అ కైండ్ ఆఫ్ స్ట్రక్చరల్ టెస్టింగ్ అని చెప్పాము. ఇప్పుడు ఈ ట్రాన్సాక్షన్ వచ్చేసేసరికి ఇట్ ఈస్ అ ఫంక్షనల్ టెస్టింగ్ మెథడ్ అని చెప్తాం. ఇట్స్ అ ఫంక్షనల్ టెస్టింగ్ మెథడ్ విచ్ ఈస్ అప్లైడ్ ఆన్ టీఎఫ్ అని చెప్తున్నాం. సో ట్రాన్సాక్షన్ ఫ్లో అంటే సీక్వెన్స్ ఆఫ్ ఆపరేషన్స్ అని చెప్తున్నాము. ట్రాన్సాక్షన్ ఫ్లో గ్రాఫ్ అంటున్నాం చూడండి. ఇక్కడ లాస్ట్ చాప్టర్లో మనం ఎలా అయితే కంట్రోల్ ఫ్లో గ్రాఫ్ చెప్పాము, మీ ఫ్లో చార్ట్ నుంచి ఎలా అయితే మనం కంట్రోల్ ఫ్లో గ్రాఫ్ డ్రా చేసాము, కంట్రోల్ ఫ్లోలో మీకు 2 సింబల్స్ చూపించాము అక్కడ, నోడ్ అని లింక్. ఎలా అయితే ఫ్లోని ఇండికేట్ చేస్తూ కంట్రోల్ ఫ్లో గ్రాఫ్ని డ్రా చేసామో, ఇక్కడ ట్రాన్సాక్షన్ ఫ్లో గ్రాఫ్ కూడా సేమ్ అదే చెప్తాము. అక్కడ మనం కంట్రోల్ ఫ్లో గ్రాఫ్ అన్నాం, ఇక్కడ ట్రాన్సాక్షన్ ఫ్లో గ్రాఫ్ అని అంటున్నాం. TFG represents the behavior functional model of the program or system used for functional testing by an independent tester. ఇప్పుడు మనకి TFGలో ఏముంటుంది అంటే కనుక, మీ సిస్టమ్ ఫంక్షనల్ మోడల్ అనేది, దాని సిస్టమ్ బిహేవియర్ అనేది ఎలా మారుతుంది. ట్రాన్సాక్షన్ జరగాలంటే ప్రాసెసింగ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక చెప్పాము ఏటీఎం మెషిన్. ఇనీషియల్గా ఏటీఎం మెషిన్ ఐడియల్ స్టేట్లో ఉంది, దాని బిహేవియర్ ఐడియల్లో ఉంది. మీరు ఎప్పుడైతే టచ్ చేశారో అది రెడీ స్టేట్కి మారింది. ఎప్పుడైతే మీరు కార్డ్ ఇన్సర్ట్ చేశారో అది రీడింగ్ స్టేట్కి మారింది. ఎప్పుడైతే రీడింగ్ తర్వాత ప్రాసెసింగ్ స్టేట్కి మారుతుంది. అప్పటి నుంచి ట్రాన్సాక్షన్ అవగానే మళ్ళీ వెయిటింగ్ స్టేట్లోకి వెళ్ళింది, మళ్ళీ డెడ్ అయింది. సో ఇవన్నీ ఏంటి, నా సిస్టమ్ ఏటీఎం మెషిన్ అనేది దాని బిహేవియర్ మార్చుకుంటుంది కదా, దాని మోడల్ని రిప్రజెంట్ చేయడాన్ని మనం TFGలో రిప్రజెంట్ చేస్తాం. TFG రిప్రజెంట్స్ ద బిహేవియర్ మోడల్ ఆఫ్ ద ప్రోగ్రామ్ used for functional testing by an independent system tester. ఓకేనా? సో దిస్ ఈస్ అబౌట్ ట్రాన్సాక్షన్. స్మాల్ యూనిట్ ఆఫ్ వర్క్ అన్నాము. ట్రాన్సాక్షన్ ఫ్లో, సిస్టంలో ట్రాన్సాక్షన్స్ అనేది ప్రాసెసింగ్ ఎలా జరుగుతుంది, ఫ్లో ఎలా జరుగుతుంది అనే దాన్ని ట్రాన్సాక్షన్ ఫ్లో అంటున్నాము. ట్రాన్సాక్షన్ ఫ్లో గ్రాఫ్ అంటే మీ సిస్టమ్ ప్రాసెసింగ్ చేయడానికి దాని బిహేవియర్ ఎలా మార్చుకుంటుంది, ఆ బిహేవియర్ని మనం మోడల్ చేస్తే కనుక ట్రాన్సాక్షన్ ఫ్లో గ్రాఫ్ అని చెప్తున్నాం. ఓకే, సో జనరల్ సింపుల్ ఎగ్జాంపుల్, ఒక సింపుల్ ట్రాన్సాక్షన్ చెప్తున్నాను చూడండి. ఇక్కడ దిస్ ఇస్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ సీక్వెన్స్ ఆఫ్ స్టెప్స్ ఇన్ అ ట్రాన్సాక్షన్ ఇన్ అన్ ఆన్లైన్ ఇన్ఫర్మేషన్ రిట్రీవల్ సిస్టమ్. సపోజ్ మీరు ఏదైనా ఒక ఆన్లైన్ ఇన్ఫర్మేషన్ ఒక వెబ్సైట్లో నుంచి యూ వాంట్ టు రిట్రీవ్ సమ్ ఇన్ఫర్మేషన్. సో ఆన్లైన్ ఇన్ఫర్మేషన్ రిట్రీవల్ సిస్టమ్. ఇక్కడ మీరు ఇన్ఫర్మేషన్ రిట్రీవ్ చేయాలి అంటే కనుక జనరల్గా మనం ఏమనుకుంటాం అంటే, మనం ఒక సెర్చ్ బాక్స్లో మనకు కావాల్సిన డీటెయిల్స్ టైప్ చేసాము, మనకి డైరెక్ట్గా వాల్యూస్ అని గూగుల్లో, సపోజ్ గూగుల్లో మీరు కావాల్సిన, మీరు సెర్చ్ చేయాలనుకున్న డేటా గురించి మీరు ఏదో వర్డ్ టైప్ చేశారు, మీకు ఆ డేటా డిస్ప్లే అయింది. సో అది మనకి జనరల్గా ఒక ట్రాన్సాక్షన్. నేను ఒక ఇన్ఫర్మేషన్ రిట్రీవ్ చేసుకున్నాను, కానీ ఆ ట్రాన్సాక్షన్ జరగాలంటే ఇంటర్నల్గా ఏం జరుగుతుంది అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ విల్ యాక్సెప్ట్ ద ఇన్పుట్స్ ఫ్రమ్ ద యూజర్, ఇట్ విల్ వ్యాలిడేట్ ద ఇన్పుట్స్. ఇక్కడ వాలిడేషన్ స్టార్ట్ చేసినప్పుడు బర్త్ ఆఫ్ ద ట్రాన్సాక్షన్ అనేది బిగిన్ అయింది. ఇందాక మనం చెప్పాం కదా, ట్రాన్సాక్షన్ బర్త్ ఒక స్టార్టింగ్ లో జరుగుతుంది, ట్రాన్సాక్షన్ డెత్ ఆర్ క్లోజ్ అనేది ఎండింగ్ లో జరుగుతుంది అని. సో వాలిడేట్ ఇన్పుట్స్ దగ్గర ట్రాన్సాక్షన్ బర్త్ అనేది స్టార్ట్ అయింది. ఇన్పుట్ తీసుకున్న వెంటనే ఇట్ విల్ ట్రాన్స్మిట్ అక్నాలజ్మెంట్ టు ద యూజర్, యూజర్కి అక్నాలజ్మెంట్ ఇస్తుంది దట్ ద ఇన్పుట్ హ్యాస్ రిసీవ్డ్. తీసుకున్న ఇన్పుట్ని ప్రాసెస్ చేస్తాము, మనకు కావాల్సిన ఫైల్ని సెర్చ్ చేస్తాము, రిక్వెస్ట్ డైరెక్షన్ ఫ్రమ్ ద యూజర్. ఓకేనా? అండ్ నెక్స్ట్ ఇదంతా ఇంటర్నల్గా జరుగుతుంది. అండ్ అలానే ఇప్పుడు ఆ యూజర్కి ఏదైతే డేటా కావాలో, సో అది ఇట్ విల్ బి యాక్సెప్ట్, యూజర్ విల్ యాక్సెప్ట్, ఇది యూజర్ సైడ్. హీ విల్ యాక్సెప్ట్ ద ఇన్పుట్, he will validate the input, he will process the request, he will update the file, he will transmit output and record transaction in log and cleanup. ఓకేనా? సో ఒక సెర్చ్ బాక్స్ లో డేటాని సెర్చ్ చేయాలంటే, ఆన్లైన్ ఇన్ఫర్మేషన్ సిస్టంలో డేటాని రిట్రీవ్ చేసుకోవాలంటే, సో ఇవన్నీ సమ్ సీక్వెన్స్ ఆఫ్ స్టెప్స్ జరుగుతూ ఉంటాయి ఇంటర్నల్ గా. కానీ యూజర్ వ్యూ ఎలా ఉంటుంది అంటే కనుక, ఓన్లీ సింగిల్ స్టెప్, నేను జస్ట్ టైప్ చేశాను సెర్చ్ బాక్స్ లో, నాకు డేటా వచ్చింది అని అనుకుంటాం. యూజర్ వ్యూలో ట్రాన్సాక్షన్ అనేది సింగిల్ స్టెప్ కింద రిజంబుల్ చేసుకుంటాడు. కానీ సిస్టమ్స్ వ్యూస్కి వచ్చేసరికి ఇంటర్నల్ గా ఆ సెర్చ్ కావాల్సిన డేటా నేను ఫైండ్ అవుట్ చేయాలంటే, నాకు కొన్ని సీక్వెన్స్ ఆఫ్ మెనీ ఆపరేషన్స్ జరిగితే కానీ ఇంటర్నల్ గా మీకు కావాల్సిన సెర్చింగ్ డేటా అనేది మీకు డిస్ప్లే అవ్వదు. ఓకేనా? సో దీన్ని
This is an example for a simple transaction. సో ట్రాన్సాక్షన్ ఫ్లో గ్రాఫ్ అన్నాం కదా, మన లాస్ట్ చాప్టర్ లో కంట్రోల్ ఫ్లో గ్రాఫ్ చూసాము. సో అలానే సేమ్ మీకు అలానే ట్రాన్సాక్షన్ ఫ్లో గ్రాఫ్ అని ఉంటుంది. సో దిస్ ఇస్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్ ఇస్ అ సింపుల్ ట్రాన్సాక్షన్ ఫ్లో గ్రాఫ్ ఎగ్జాంపుల్. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే, ఐ వాంట్ టు ఏదైనా ఒక ఆన్లైన్ ఏదైనా ఒక కోర్స్ మీరు రిజిస్టర్ అవ్వాలంటే, లేదా ఏదైనా ఒక ఫామ్ మీరు ఫిల్ చేయాలంటే, ఓకేనా, హౌ యూ ఆర్ గోయింగ్ టు ఫిల్ దట్ ఫామ్. మీరు ఏదో ఒక కోర్స్ రిజిస్టర్ అవ్వాలి, మీరు ఒక ఫామ్ ఫిల్ చేయాలి. సిపిఐ దగ్గర నుంచి మీరు ఒక ఫామ్ తీసుకొని ఫామ్ని ఫిల్ చేసి మళ్ళీ మీరు సబ్మిట్ చేయాలి. జనరల్గా ఒక ఫామ్ ఫిల్ చేయటం అంటే మనం ఏమనుకుంటాం, జస్ట్ ఆ ఫామ్ని క్లిక్ చేస్తున్నాము, మేము మన డీటెయిల్స్ ఎంటర్ చేస్తున్నాము, సబ్మిట్ చేస్తున్నాం. సో యూజర్ పాయింట్ ఆఫ్ వ్యూలో దట్ ఈస్ అ సింగిల్ స్టెప్. కానీ ఆ ఫామ్ మనం ఫిల్ చేయాలంటే ఇంటర్నల్ గా సిస్టమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని సీక్వెన్స్ ఆఫ్ ఆపరేషన్స్ జరుగుతాయి. సో దానికి సంబంధించిన గ్రాఫ్ అమ్మ ట్రాన్సాక్షన్ ఫ్లో గ్రాఫ్. సో ఇక్కడ చూడండి, మీకు ఫ్రంట్ ఎండ్ లో యూజర్ టెర్మినల్ ఉంటుంది, దీన్నే మనం డమ్ టెర్మినల్స్ అని అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ యువర్ కీబోర్డ్, ఎక్కడ నుంచి అయితే మీరు ఇన్పుట్ ఇస్తారో, యువర్ మానిటర్ వేర్ ద డేటా ఇస్ డిస్ప్లే. సో యూజర్ సైడ్ వాటిని మన డమ్ టెర్మినల్స్ అంటాము. నెక్స్ట్ అక్కడ నుంచి డేటా ఎక్కడికి వెళ్తుందంటే టెర్మినల్ కంట్రోలర్కి వెళ్తుంది. దిస్ ఇస్ ద ఇంటర్మీడియట్. సో అక్కడ నుంచి నాకు డేటా ఎక్కడికి వెళ్తుందంటే సిపియూకి వెళ్తుంది, ప్రాసెసింగ్కి వెళ్తుంది. సో నాకు ఇప్పుడు నాకు ఫామ్ అనేది నాకు సిపియూలో ఉంది. సో యూజర్ అనేవాడు హీ వాంట్ టు ఫిల్ ద ఫామ్. సో డేటా విల్ బి సెండ్ ఫ్రమ్ యూజర్ టెర్మినల్ ఆర్ డమ్ టెర్మినల్ టు టెర్మినల్ కంట్రోలర్. ఫ్రమ్ దేర్ ఇట్ విల్ బి సెండ్ టు ద ప్రాసెసర్. ఓకేనా. సో అక్కడ నుంచి మీకు ఫామ్ రిట్రీవ్ అవుతుంది. ఈ టెర్మినల్ కంట్రోలర్ దగ్గర మీరు ఆ ఫామ్ ని ఫిల్ చేస్తారు, మళ్ళీ యూ విల్ సెండ్ ఇట్ టు ద సిపియూ ఫర్ స్టోరేజ్. ఓకే. సో ఇక్కడ చూడండి, యూజర్ అండ్ ప్రాసెసింగ్, ఇది స్టార్ట్ సింబల్ మనకు తెలిసిందే కదా ఫ్లో చాట్ లో. దిస్ ఇస్ స్టార్ట్ సింబల్, దిస్ ఇస్ అన్ ఎండ్ సింబల్. సో రెక్టాంగిల్ విత్ రౌండెడ్ కార్నర్స్ ని మనం స్టార్ట్ సింబల్ అని. సో దిస్ ఇస్ స్టార్ట్ సింబల్. సో నెక్స్ట్ మనకు ఒక డెసిషన్ మేకింగ్ ఉంది, అంటే యూజర్ బిగిన్ చేయగానే స్టార్ట్ చేయగానే ఇంక 3 ఆప్షన్స్ ఉన్నాయి. హీ కెన్ ఐదర్ క్యాన్సిల్, హీ కెన్ ఐదర్ గో ఫర్ హెల్ప్ ఆప్షన్. ఇక్కడ మనకు వచ్చేసేసి హీ వాంట్ టు ఫిల్ ఏ ఫామ్ కాబట్టి హీఈస్ ఆర్డర్ అనే ఆప్షన్ ని తను సెలెక్ట్ చేసుకుంటున్నాడు. రిక్వెస్ట్ టైప్ అనేది ఆర్డర్. ఓకే. నెక్స్ట్ హీఈస్ రిక్వెస్టింగ్ ఆర్డర్ ఫ్రమ్ సిపియూ, అంటే ఒక ఫామ్ గురించి హీఈస్ రిక్వెస్టింగ్. సో ఇవన్నీ ప్రాసెసింగ్స్ అమ్మ. మనం ఇక్కడ రెక్టాంగిల్ లో రిప్రజెంట్ చేసాం చూడండి, ఇవన్నీ ప్రాసెసింగ్ సింబల్స్. ఇవన్నీ లింక్స్ మీకు తెలిసిందే. ఇది స్టార్ట్ సింబల్, ఎండ్ సింబల్, ఇవన్నీ కనెక్టర్స్. ఈ సర్కిల్స్ లో ఉన్నాయన్నీ కూడా మీకు కనెక్టర్స్. మీరు ఎలా అయితే ఫ్లో చాట్ లో కనెక్టర్స్ యూజ్ చేస్తారో, సో దీస్ ఆర్ ద సేమ్ సింబల్స్ హియర్. సో రిక్వెస్ట్ ఆర్డర్ చెప్పగానే, సో రిక్వెస్ట్ ఆర్డర్ ఈస్ సెండ్ టు ద సిపియూ. సిపియూ ఇస్ గోయింగ్ టు యాక్సెప్ట్ దట్ ఆర్డర్. మీరు ఏదైతే డేటా ఎంటర్ చేశారో, రిక్వెస్ట్ పెట్టారో, దట్ ఈస్ గోయింగ్ టు బి యాక్సెప్టెడ్ బై ద సిపియూ అండ్ ఇట్ ఈస్ గోయింగ్ టు ప్రాసెస్ ద ఫామ్. ఆ ఫామ్ మనకి ఎంటీ ఫామ్ మనకి డిస్ప్లే చేయడానికి ఇట్ ఈస్ రెడీ, ప్రాసెస్ ద ఫామ్. సో ఇది సిపియూ దగ్గర నుంచి ఫామ్ తీసుకుంటున్నాం మనం. సో ఇప్పుడు సిపియూ నెక్స్ట్ మన కనెక్టర్ బి సింబల్ ఉంది. సో బి దగ్గర నుంచి మనకి ఏం జరుగుతుందంటే ట్రాన్స్మిట్ పేజ్ టు ద టెర్మినల్. ఇప్పుడు సిపియూలో ఉన్న ఫామ్ అనేది నాకు ఇట్ ఈస్ ద పేజ్ ఈస్ ట్రాన్స్మిటెడ్ టు ద టెర్మినల్, అంటే టెర్మినల్ కంట్రోలర్ దగ్గర నాకు పేజ్ అనేది ట్రాన్స్మిట్ అయింది. సో నేను ఇక్కడ డేటాని ఫిల్ చేస్తాను. సో వెన్ ద పేజ్ ఈస్ ట్రాన్స్మిటెడ్ టు ద టెర్మినల్ కంట్రోలర్, నెక్స్ట్ ఇక్కడ మనకు ఒక కనెక్టర్ సింబల్ ఉంది. నెక్స్ట్ యూ విల్ యాక్సెప్ట్ దిస్. మీరు ఇప్పుడు డేటాని ఎంటర్ చేస్తారు, మీరు మీ నేమ్ ఎంటర్ చేస్తున్నారు. సో ఇట్ ఈస్ గోయింగ్ టు యాక్సెప్ట్ ద ఇన్పుట్ ఫీల్డ్. మీ నేమ్ ఎంటర్ చేసినప్పుడు ఆ ఫీల్డ్, ఏ నేమ్ అనే ఫీల్డ్ ని యాక్సెప్ట్ చేస్తుంది. నెక్స్ట్ మీ నేమ్ తర్వాత అడ్రస్ ఫిల్ చేయాలి, తర్వాత ఫోన్ నెంబర్, అలా మోర్ ఫీల్డ్స్ ఏమైనా ఉండుంటే కనుక ఫామ్ లో మోర్ ఫీల్డ్స్ ఏమైనా ఉంటే ఎస్ అయితే కనుక మళ్ళీ కనెక్టర్ బి దగ్గరికి వచ్చి మళ్ళీ యాక్సెప్ట్ నెక్స్ట్ ఇన్పుట్ సో ఆన్. సో ఇలా నాకు లూప్ అనేది అన్ని ఫీల్డ్స్ ని యాక్సెప్ట్ చేసుకునేలాగా మనం ఇక్కడ డెసిషన్ మేకింగ్ రాసాము. అన్ని ఫీల్డ్స్ యాక్సెప్ట్ చేసేసాక మోర్ ఫీల్డ్స్ అనేది లేవు, ఇంకా ఫీల్డ్స్ ఏం లేవు ఫిల్ చేయడానికి, నో అయితే కనుక దెన్ ద ఫిల్డ్ ఫామ్, మీరు ఏదైతే ఫామ్ ఫిల్ చేశారు ఇప్పటి వరకు, దట్ ఈస్ ట్రాన్స్మిటెడ్ టు ద సిపియూకి ట్రాన్స్మిట్ చేస్తున్నాం మనం. ఓకేనా. సిపియూ తర్వాత మళ్ళీ ఇక్కడ ఒక కనెక్టర్ పెట్టాను, దాని కనెక్షన్ ఇక్కడ పెడుతున్నాను, కనెక్టివిటీ. సో డి దగ్గర నుంచి ఇప్పుడు ఏం జరుగుతుందంటే సిపియూ యాక్సెప్ట్స్ ద ఫామ్. సో ఇక్కడ మీరు ఫామ్ ని ఫిల్ చేసి సిపియూకి పంపించారు కదా, ట్రాన్స్మిట్ చేశారు కదా. నౌ ఇక్కడ సిపియూ ఇస్ గోయింగ్ టు యాక్సెప్ట్ యువర్ ఫామ్. ఓకేనా. సో వన్స్ యాక్సెప్టింగ్
మీ ఫామ్ యాక్సెప్ట్ చేశాక నవ్ ఇట్ ఈస్ గోయింగ్ టు వ్యాలిడేట్. అంటే ఆ ఫామ్లో నాకు కొన్ని కండిషన్స్ ఉంటాయి, నేమ్ ఎంత ఉండాలి, సమ్ పాస్వర్డ్ ఎంత ఉండాలి. సో ఈ ఫీల్డ్స్ అన్నీ ఉంటాయి కదా, కొన్ని కండిషన్స్ పెట్టుకుంటాం కదా, పాస్వర్డ్ ఇలా అప్పర్తో ఉండాలి, లోవర్తో ఉండాలి, యూనిట్ డిజిట్స్ అని. సో ఆ ఫామ్ని మనం ఫిల్ చేసి పట్టిన ఫామ్ని ఇట్ ఈస్ గోయింగ్ టు వ్యాలిడేట్. సో వ్యాలిడేట్ చేసినప్పుడు ఎస్ వ్యాలిడేషన్ సక్సెస్ఫుల్ అయితే గనక నెక్స్ట్ మళ్ళీ ఇట్ ఈస్ గోయింగ్ టు చెక్ ఇఫ్ వీ వాంట్ మోర్ నెంబర్ ఆఫ్ పేజెస్. ఫస్ట్ పేజ్ అయిపోయింది, ఇంకా మోర్ నెంబర్ ఆఫ్ పేజెస్ ఏమైనా ఫిల్ చేయాలి అంటే గనక ఎస్ అయితే గనక అగైన్ ఇట్ విల్ సెండ్ టు ద కంట్రోల్ టెర్మినల్. సో పేజ్ని వ్యాలిడేట్ చేశాక వ్యాలిడేషన్ సక్సెస్ఫుల్ అయితే ఇట్ విల్ చెక్ వెదర్ వీ నీడ్ టు ఫిల్ మోర్ నెంబర్ ఆఫ్ పేజెస్. మోర్ నెంబర్ ఆఫ్ పేజెస్ ఫిల్ చేయాలి అంటే కనుక ఎస్ అయితే కనుక అగైన్ ఇట్ విల్ గో టు టెర్మినల్ బి. టెర్మినల్ బిలో మనం ఏం చెప్పము, ఆ పేజ్ అనేది టెర్మినల్ మీద డిస్ప్లే అయింది. మళ్ళీ ఇప్పుడు సెకండ్ పేజ్లో ఇన్పుట్ ఫీల్డ్స్ అన్ని మనం ఫిల్ చేస్తున్నాము. మోర్ ఫీల్డ్స్ ఉంటే మళ్ళీ బ్యాక్ వచ్చి ఆ పేజ్లోనే ఫిల్ చేస్తున్నాము. అగైన్ ద పేజ్ ఈస్ ట్రాన్స్మిటెడ్ టు ద సిపియూ. ఓకేనా, అగైన్ ఇట్ ఈస్ గోయింగ్ టు యాక్సెప్ట్, అగైన్ ఇట్ ఈస్ గోయింగ్ టు వ్యాలిడేట్. ఇంకా మోర్ పేజెస్ ఉంటే అగైన్ ఇట్ విల్ గో బ్యాక్ టు ద టెర్మినల్. లేదు మోర్ పేజెస్ ఏమీ లేవు, ఇట్స్ ఓకే, వ్యాలిడేషన్ కరెక్ట్ అయింది, నెంబర్ ఆఫ్ పేజెస్ ఇంకా లేవు అయితే కనుక, నో అయితే కనుక అప్పుడు మనం ఏం చేస్తామంటే వెదర్ యూజర్ వాంట్స్ రివ్యూ, తను ఫిల్ చేసిన పేజ్ యూజర్ ప్రివ్యూ చూడాలనుకుంటున్నాడా, రివ్యూ ఏదైనా చూడాలనుకుంటున్నాడా. ఎస్ అయితే కనుక సెటప్ రివ్యూ, నాకు ప్రివ్యూ అనేది కనిపిస్తూ ఉంటుంది నేను ఫిల్ చేసిన ఫామ్. నో అయితే కనుక డన్ అయిపోతుంది, అంటే ఫామ్ ఫిల్లింగ్ ఇస్ ఓవర్. ఓకేనా, ఇక్కడ వ్యాలిడేషన్ చేసినప్పుడు ఎస్ అయితే మనం ముందుకు వెళ్తున్నాం, ఎస్ అయితే మోర్ నెంబర్ ఆఫ్ పేజెస్ అవునా కదా ఇంకా చేయాలా చూసుకొని, అది అక్కర్లేదు అనుకుంటే కనుక యూజర్కి ప్రివ్యూ ఏమైనా కావాలా లేదా చూసి, అది అక్కర్లేదంటే కనుక యూ ఆర్ డన్ విత్ ద ఫామ్. లేదు ఇక్కడ వ్యాలిడేషన్ చేసినప్పుడు తప్పేదని వచ్చింది అనుకోండి, వ్యాలిడేషన్ ఈస్ నాట్ కరెక్ట్ అయితే కనుక ట్రాన్స్మిట్ దట్ పేజ్ టు డయాగ్నోస్టిక్ టు టెర్మినల్. సో ఆ పేజ్లో ఏదైనా తప్పు, నేను నేమ్ కరెక్ట్గా ఎంటర్ చేయలేదు, పాస్వర్డ్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఎంటర్ చేయలేదు, అప్పుడు మళ్ళీ అది ఎక్కడికి ట్రాన్స్మిట్ అవుతుంది, ఇట్ ఈస్ ట్రాన్స్మిటెడ్ టు ద టెర్మినల్. టెర్మినల్ అంటే కనెక్టర్ సి దగ్గరికి ఇచ్చాం, అంటే సి అంటే ఇది, మళ్ళీ ఇక్కడ ఇన్పుట్ని యాక్సెప్ట్ చేయటం, మళ్ళీ మోర్ ఫిల్. సో మనము జనరల్గా ఆన్లైన్లో ఒక ఫామ్ ఫిల్ చేస్తున్నప్పుడు వాట్ వీ జనరల్లీ డూ ఇస్, మనం ఆ ఫామ్ క్లిక్ చేసాము, మనం డేటా ఎంటర్ చేసాము, దిస్ ఇస్ వాట్ వీ నో ఫ్రమ్ యూజర్ పాయింట్ ఆఫ్ వ్యూ, సింగిల్ స్టెప్ అని అనుకున్నాం. కానీ సిస్టమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు టెర్మినల్ దగ్గర కీబోర్డ్ దగ్గర ఏదైతే ప్రెస్ చేశారో అక్కడ నుంచి టెర్మినల్ కంట్రోల్కి వెళ్తుంది, అక్కడ నుంచి సిపియూకి వెళ్తుంది. సో దీస్ ఆర్ ద సీక్వెన్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ దట్ ఆర్ డన్ ఇన్ ఆర్డర్ టు జస్ట్ ఫిల్ ఏ ఫామ్ ఫ్రమ్ సిస్టమ్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఓకేనా, సో యూజర్ బిగిన్ చేశారు, ఇక్కడికి వచ్చేసేసి ఫామ్ ని సిపియూ దగ్గర నుంచి రిక్వెస్ట్ చేసుకొని ఫామ్ సిపియూ దగ్గర నుంచి రిట్రీవ్ చేసుకున్నాము మనం ఎంటీ ఫామ్ ని, దాన్ని టెర్మినల్ దగ్గర ట్రాన్స్మిట్ చేసుకున్నాము, టెర్మినల్ దగ్గర ఫిల్ చేసాము ఆ ఫామ్ ని, నెక్స్ట్ అగైన్ ఇట్ ఇస్ ట్రాన్స్మిట్ మళ్ళీ సిపియూకి సబ్మిట్ చేసాము, సిపియూ వ్యాలిడేషన్స్ చేసుకొని, ఓకేనా, ఇట్ ఈస్ ఐదర్ యాక్సెప్టింగ్ ఆర్ గివింగ్ రివ్యూ టు ద, it is either closing or giving some preview to the user. Okay na, so this is a simple example for transaction flow graph. ఎలా అయితే మన ప్రీవియస్ చాప్టర్ లో కంట్రోల్ ఫ్లో గ్రాఫ్ చూసాము, దిస్ ఇస్ అ. సో ఇక్కడ నేను ట్రాన్సాక్షన్ ఫ్లోలో ఏం చెప్పాను, నా సిస్టమ్ దాని ప్రాసెస్ దాని బిహేవియర్ ఎలా మార్చుకుంటూ వెళ్తుంది. ఫామ్ ఫిల్లింగ్ అనే ఒక్క ఫంక్షన్ తీసుకుంటే మనం ఏం చెప్పాం ట్రాన్సాక్షన్ ఫ్లోలో, ఇట్ ఈస్ గోయింగ్ టు షో యూ ద ఫంక్షనల్ బిహేవియర్, ఇట్ ఈస్ గోయింగ్ టు రిప్రజెంట్ ద బిహేవియర్ ఫంక్షనల్ మోడల్ ఆఫ్ యువర్ ప్రోగ్రామ్ అని చెప్పాం కదా. సో ఇప్పుడు నా ఫంక్షన్ ఏంటి, జస్ట్ ఫిల్లింగ్ ఏ ఫామ్. ఫిల్ ఏ ఫామ్ అనేది చేయాలి అంటే కనుక సిస్టమ్ దాని బిహేవియర్ ఎలా మార్చుకుంటూ వెళ్తుంది, ఆ మోడల్ని మనం రిప్రజెంట్ చేయడాన్ని మనం ట్రాన్సాక్షన్ ఫ్లో గ్రాఫ్లో రిప్రజెంట్ చేస్తున్నాం. ఓకే, so transaction flow graph ante a scenario between users and computers, so that is what we saw here. యూజర్ అనేవాడు ఇక్కడ టెర్మినల్ దగ్గర ఇన్పుట్ క్లిక్ చేస్తే కనుక అక్కడ నుంచి కంప్యూటర్ మధ్య వాళ్ళిద్దరి మధ్య ఇంటరాక్షన్, వాళ్ళిద్దరి మధ్య స్టోరీ, వాళ్ళిద్దరి మధ్య సినారియో ఎలా జరుగుతుంది అనేది మనం ట్రాన్సాక్షన్ ఫ్లో గ్రాఫ్ లో చూపించాం. సో ట్రాన్సాక్షన్ ఫ్లో గ్రాఫ్ లోనేమో సినారియో చెప్పాం, ట్రాన్సాక్షన్ ఫ్లోలో ఏం చెప్పాము, సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ ఇన్ ప్రాసెసింగ్ ద ట్రాన్సాక్షన్, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళింది, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళింది, సో వాటన్నిటిని మనం ట్రాన్సాక్షన్ ఫ్లోలో చూపించాం. ఓకేనా, సో ఇలా ట్రాన్సాక్షన్ ఫ్లోలో మనము యూ కెన్ స్పెసిఫై ద రిక్వైర్మెంట్స్ ఆన్లైన్ అండ్ రిక్వైర్మెంట్స్ ఇన్ బిగ్, ఆన్లైన్ అండ్ కాంప్లికేటెడ్ సిస్టమ్స్,
ఎయిర్లైన్ రిజర్వేషన్ సిస్టమ్స్, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సిస్టమ్స్, ఇలా నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్. ప్రతి అప్లికేషన్ మీరు తీసుకుంటే ప్రతి అప్లికేషన్లో ఆ వర్క్ పర్ఫామ్ అవ్వాలంటే సీక్వెన్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఏం జరగాలి అనేది మనం రిప్రజెంట్ చేసుకుంటూ వెళ్ళొచ్చు ఇన్ ట్రాన్సాక్షన్ ఫ్లో గ్రాఫ్. ఓకేనా? సో కంపేర్ టు సిజి అంటే కంట్రోల్ ఫ్లో గ్రాఫ్ తో కంపేర్ చేస్తే ట్రాన్సాక్షన్ ఫ్లో గ్రాఫ్ లో మనకి లూప్స్ అనేది తక్కువ ఉంటుంది. లూప్స్ ఆర్ లెస్ యాజ్ కంపేర్ టు control flow graph, which we saw in the previous chapter. So loops are used for user input error processing. Okay, so this is definition for transaction, and this is a simple example for transaction flow graph. And next దీంట్లోనే continuation topic, implementation of transaction flow. So implementation of transaction flow లో implicit in the design ఆఫ్ సిస్టమ్ కంట్రోల్ స్ట్రక్చర్ అండ్ అసోసియేటెడ్ డేటాబేస్. ఇప్పుడు మనం ఒక ట్రాన్సాక్షన్ ని తీసుకుంటే, ఓకేనా, ఫ్రమ్ సిస్టమ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇట్ ఈస్ ఇంప్లిసిట్ ఇన్ సిస్టమ్ పాయింట్ ఆఫ్ వ్యూ. సిస్టమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో జనరల్ గా ట్రాన్సాక్షన్ ఎలా జరుగుతుంది? సో ఇక్కడ చూడండి, ఇక్కడ యు ఆర్ గివింగ్ సమ్ ఇన్పుట్, ఓకే, దట్ ఈస్ సెండ్ టు షెడ్యూలర్. అంటే మనకు ఓఎస్ షెడ్యూలర్ ఇట్ ఈస్ గోయింగ్ టు అలొకేట్ షెడ్యూలింగ్, ఇట్ ఈస్ గోయింగ్ టు అలొకేట్ సమ్ టైమ్ ఫర్ ఈచ్ ప్రాసెస్ కదా. సో ఇన్పుట్ ఈస్ సెండ్ టు ద షెడ్యూలర్. ఎస్ అంటే ఇక షెడ్యూలర్, అక్కడ నుంచి ఏ అనే ప్రాసెస్ కి వెళ్తున్నాము, ఏ అనేది ప్రాసెసింగ్ జరుగుతుంది, అక్కడ నుంచి మళ్ళీ షెడ్యూలర్, మళ్ళీ అక్కడ నుంచి బి అనే ప్రాసెస్, అక్కడ నుంచి షెడ్యూలర్. సో ఇక్కడ బి అనే ప్రాసెస్ లో జరిగిన ట్రాన్సాక్షన్ బట్టి అగైన్ ఐఎమ్ డిసైడింగ్ వెదర్ టు గో బ్యాక్ టు ఏ ఆర్ వెదర్ కంటిన్యూ విత్ ద సి. సో అది ఇక్కడ నాకు బిలో ఏదైతే నేను ప్రాసెసింగ్ చేశానో ఇట్ డిపెండ్స్ ఆన్ ద అవుట్పుట్ ఆఫ్ దట్ వెబ్. సో దీన్ని బట్టి వెదర్ ఐ షుడ్ మూవ్ బ్యాక్ టు ఏ ఆర్ వెదర్ ఐ కెన్ కంటిన్యూ విత్ ద సి. సో ఇక్కడ సి తర్వాత మళ్ళీ మనకి షెడ్యూలర్, ఇక్కడ నుంచి రెండు ప్రాసెస్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎస్ అయితే ఒకటి, నో అయితే ఒకటి, డి కానీ ఈ కానీ. అగైన్ ఇట్ ఈస్ సెండ్ టు సమ్ షెడ్యూలర్, అగైన్ ద అవుట్పుట్ ఈస్ డిస్ప్లేడ్. సో ఇక్కడ a transaction flow is a path taken by the transaction through a succession of processing models. So transaction is represented by a token. So ikkada ప్రతి ట్రాన్సాక్షన్ అనేది ఒక టోకెన్ తో రిప్రజెంట్ చేస్తున్నాము. ఓకేనా? ద ట్రాన్సాక్షన్ ఫ్లో గ్రాఫ్ ఈస్ అ పిక్టోరియల్ రిప్రజెంటేషన్ ఆఫ్ వాట్ హ్యాపెన్స్ టు ద టోకెన్. ఇక ట్రాన్సాక్షన్ లో గ్రాఫ్ లో మనం ఏం చూపిస్తున్నాం అంటే, సో టోకెన్ ఎలా మారుతూ వెళ్తుంది దాని పిక్టోరియల్ రిప్రజెంటేషన్ అనేది మనం ట్రాన్సాక్షన్ ఫ్లో గ్రాఫ్ లో చూపిస్తున్నాం. సో ఇది ట్రాన్సాక్షన్ ఫ్రమ్ ద సిస్టమ్ పాయింట్ ఆఫ్ వ్యూ. అంటే ఇప్పుడు నాకు ఇది తీసుకునే ఎగ్జాంపుల్ ఏంటి, ABCDE అని ఒక 5 ప్రాసెసెస్ ఉన్నాయి. 5 ప్రాసెస్ నాకు ప్యారలల్ గా రన్ అవుతుంది. ఫర్ సపోజ్ మీరు బ్రౌజర్ ఓపెన్ చేశారు. బ్రౌజర్ లో ఒక 5 ట్యాబ్స్ కంటిన్యూస్ గా ఓపెన్ చేసి ఉంటారు. ఒక దాంట్లో గూగుల్, ఒక దాంట్లో యూట్యూబ్, ఒక దాంట్లో ఇవి. సో ఆల్ దిస్ ఒక 5 ట్యాబ్స్ ఓపెన్ చేశారు. 5 ట్యాబ్స్ మీకు ప్రాసెసింగ్ ఒకేసారి జరిగిపోతుందా? ఈ సిస్టమ్ ఓపెన్ చేయగానే నేను ఒక 5 ట్యాబ్స్ ఓపెన్ చేశాను అంటే 5 ట్యాబ్స్ లోనూ ఒకేసారి నాకు ప్రాసెసింగ్ జరుగుతుందా? జరగట్లేదు. మధ్యలో బ్యాక్ ఎండ్ లో ఏమవుతుంది, మీకు ఓఎస్ అనేది ఇట్ ఈస్ అలొకేటింగ్ సమ్ టైం. అదే కదా మీరు ఓఎస్ లో షెడ్యూలింగ్ చూస్తారు, ఇట్ ఈస్ అలొకేటింగ్ సమ్ టైం. ఫస్ట్ ట్యాబ్ ఇన్ని ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్, అక్కడ నుంచి సెకండ్ ట్యాబ్, అక్కడ నుంచి థర్డ్ ట్యాబ్. ఆర్డర్ ఎలా ఉండాలి అనేది ఇట్ డిపెండ్స్ అపాన్, అదంతా మళ్ళీ మీకు కంప్లీట్ డిఫరెంట్ కాన్సెప్ట్. అయితే ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అవ్వచ్చు, లేదా రౌండ్ రాబిన్ మీరు యూస్ చేసుకోవచ్చు. అంటే ప్రతి దానికి ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత 5 ట్యాబ్స్ కి ఫస్ట్ దానికి ఇన్ని ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్, సెకండ్ దానికి ఇన్ని ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ అని టైం అలొకేట్ చేస్తాం, లేదు ప్రయారిటీ వైస్. సో అదంతా షెడ్యూలింగ్ లో మీరు ఓఎస్ లో చూస్తారు. సో ఇక్కడ మనం తీసుకునే ఎగ్జాంపుల్ ఏంటంటే, మీరు ఒక 5 ప్రాసెస్ ఓపెన్ చేశారు, 5 ట్యాబ్స్ ఓపెన్ చేశారు. ఓకేనా? ఆ 5 ప్రాసెస్ ఎలా జరుగుతుంది, ఎలా ట్రాన్స్మిషన్ అనేది జరుగుతుంది, ఎలా ట్రాన్సాక్షన్ ఫ్లో అనేది జరుగుతుంది ఒకదాని నుంచి ఒకటి. సో మధ్యలో మీకు CPU షెడ్యూలర్ అనేది టైం అలొకేట్ చేయాలి. సో ఇది అలొకేట్ చేసిన దాన్ని బట్టి ఫస్ట్ ఏ రన్ అవుతుంది, తర్వాత బి రన్ అవుతుంది. దాన్ని బట్టి బి తర్వాత మళ్ళీ ఏకి రావాలా, సికి రావాలా, అక్కడ నుంచి డికి వెళ్ళాలా, ఈకి వెళ్ళాలా, అగైన్ యువర్ అవుట్పుట్. దిస్ ఈస్ ద ట్రాన్సాక్షన్ ఫ్లో ఫ్రమ్ సిస్టమ్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఓకేనా? సో సేమ్ ఇదే ఇంకొంచెం ఇంటర్నల్ గా వెళ్తే, ఇప్పుడు ఎప్పుడు కూడా మనము కంట్రోల్ ఫ్లో గ్రాఫ్ కానీ ట్రాన్సాక్షన్ ఫ్లో గ్రాఫ్ కానీ ఎలా చూపిస్తామంటే, ఫస్ట్ లో మనం బ్రాడ్ గా చెప్తాము, నెక్స్ట్ లెవెల్స్కి వెళ్ళే కొద్దీ యుల్ గో ఇన్ డీటెయిల్, ఇంకా కొంచెం డీప్ గా చెప్తా ఉంటాం. అంటే ఫస్ట్ లో నా ప్రాజెక్ట్ అంతా ఒక మాడ్యూల్ అని చెప్తాను, ఐఎమ్ డూయింగ్ వన్ ప్రాజెక్ట్, వన్ లార్జ్ ప్రాజెక్ట్.
నెక్స్ట్ స్టేజ్ లో ఏం చెప్తాను అంటే నా ప్రాజెక్ట్ లో ఇన్ని మాడ్యూల్స్ ఉన్నాయి, ఒక 4 మాడ్యూల్స్ ఉన్నాయని చెప్తాను. మళ్ళీ నెక్స్ట్ స్టేజ్ లో ఏం చెప్తాను అంటే ఫస్ట్ మాడ్యూల్ లో మళ్ళీ ఇన్ని సబ్ మాడ్యూల్స్ ఉన్నాయి. సో మనం లార్జ్ దాని దగ్గర నుంచి యూఆర్ గోయింగ్ ఇన్ డీటెయిల్ ఇన్ బ్రీఫ్ గా చెప్పుకుంటూ వెళ్తున్నాం. సో అలానే ఇక్కడ ఫస్ట్ సిస్టమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో 5 ప్రాసెస్ కి దిస్ ఇస్ ద డయాగ్రామ్. నెక్స్ట్ అదే సేమ్ థింగ్ ఫ్రమ్ సిస్టమ్ కంట్రోల్ స్ట్రక్చర్ ఆర్కిటెక్చర్ ఇంప్లిమెంటేషన్ ప్రకారం ఎలా జరుగుతుంది, బ్లాక్ డయాగ్రామ్ ఎలా ఉంటుంది. సో ఇది చూడండి, ఫ్రంట్ ఎండ్ ప్రాసెసింగ్ క్యూ, మీ ప్రాసెస్ అన్ని క్యూలో ఉంటాయి. సో ఇది నేను చెప్పిన ఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్. దీంట్లోనే మీకు ఎగ్జిక్యూట్ షెడ్యూల్ డిస్పాచర్, ఇది మీకు ఒక ప్రోగ్రామ్ ఉంటుంది. మీకు ఓఎస్ లో నెంబర్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి ఫర్ మేనేజింగ్, ఫర్ షెడ్యూలింగ్, ఫర్ స్టోరేజ్, ఎవ్రీథింగ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ దిస్ ఆపరేటింగ్ సిస్టమ్. సో ఈ ఆపరేటింగ్ సిస్టమ్ లో మీకు షెడ్యూలర్ అంటే టైం అలొకేట్ చేసే ఒక ప్రోగ్రామ్ ఉంది, ఓకేనా. సో దిస్ ఎగ్జిక్యూటివ్ షెడ్యూలర్ డిస్పాచర్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ అలొకేటింగ్ ద టైమ్ ఫర్ డిఫరెంట్ ప్రాసెస్. సో అందుకే నాకు చూడండి, ఈ షెడ్యూలర్ డిస్పాచర్ అనేది ఇట్ ఈస్ అలొకేటింగ్ సమ్ టైమ్ టు ప్రాసెస్ ఏ. After A is processed, then it is sent again B, again C, again D, again E. అంటే షెడ్యూలర్ అనేది వీటన్నిటికీ ఎగ్జిక్యూట్ చేయడానికి ఇట్ ఈస్ అలొకేటింగ్ సమ్ టైం. అంటే నేను ఫస్ట్ ఏ ఇచ్చాను, బి ఇచ్చాను, సి ఇచ్చాను కాబట్టి ఈ ఆర్డర్ లోనే టైం అలొకేట్ చేస్తుందా, ముందు ఏ ఎగ్జిక్యూట్ అవుతుందా, తర్వాత బిఏ ఎగ్జిక్యూట్ అవుతుందా అంటే అలా ఏం రూల్ ఏం లేదమ్మా. ఈ దేనికి మనం ప్రయారిటీ ఇవ్వాలి అనేది మీకు నెంబర్ ఆఫ్ అల్గరిథమ్స్ ఉంటాయి. అల్గరిథమ్స్ బట్టి మీరు డిఫరెంట్ సినారియోస్ యూస్ చేసుకుంటూ ఉంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అవన్నీ పక్కన పెట్టేస్తే మీరు ఎటు ఓఎస్ లో చూస్తారు కాబట్టి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫస్ట్ ఏబిసిడిఈ అని ఇచ్చాను. ఇట్ డజంట్ మీన్ దట్ ఫస్ట్ ఏ ఎగ్జిక్యూట్ అవ్వాలా, తర్వాత బిఏ ఎగ్జిక్యూట్ అవ్వాలని రూల్ ఏం లేదు. మేబీ ఫస్ట్ బి ఎగ్జిక్యూట్ అవ్వచ్చు, తర్వాత సి ఎగ్జిక్యూట్ అవ్వచ్చు, తర్వాత డి అవ్వచ్చు, తర్వాత ఏ అవ్వచ్చు, తర్వాత ఈ అవ్వచ్చు. సో షెడ్యూలర్ టైం అలొకేట్ చేయడానికి ఇట్ ఈస్ గోయింగ్ టు యూస్ డిఫరెంట్ algorithms which will be seen later. సో ఇక్కడ మనం ఏం చెప్తున్నాం అంటే షెడ్యూలర్ అనేది ప్రతి దానికి ఇట్ ఈస్ అలొకేటింగ్ సమ్ టైం, అంటే దాన్నే మనం అవుట్పుట్ క్యూలో పెడుతున్నాం. ఫస్ట్ ఏ అనేది బి అనేది ఎగ్జిక్యూట్ అవ్వాలి, క్యూలో ఫస్ట్ లో ఉంది, తర్వాత సి ఎగ్జిక్యూట్ అవ్వాలి, క్యూలో సెకండ్ లో ఉంది, తర్వాత డి, తర్వాత ఈ, తర్వాత ఈ, ఓకేనా. ఇది నెక్స్ట్ లెవెల్. హయ్యర్ లెవెల్లో మనం ఏం చెప్పాము, ఇన్పుట్ ఇస్తున్నాము, షెడ్యూలర్ ఏదో ఏబిసిడి ఇలా ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. ఇప్పుడు ఇంకొంచెం డీటెయిల్ గా వెళ్తే ఆర్కిటెక్చర్ పరంగా మనం ఆలోచిస్తే ఇలా ఉంటుంది ఆర్కిటెక్చర్. మనం ఇన్పుట్ ఇస్తున్నాము, షెడ్యూలర్ అనేది ఇట్ ఈస్ గోయింగ్ టు టేక్ ఈచ్ ప్రాసెస్ అండ్ అలొకేట్ సమ్ టైం, ఓకేనా. సో ఇప్పుడు దాన్ని బట్టి నెక్స్ట్ లెవెల్ ఇంకొంచెం డీటెయిల్ గా వెళ్తే ఓన్లీ ఈ షెడ్యూలర్ లో ఏం జరుగుతుందో చూద్దాం, ఓకేనా. ఓన్లీ షెడ్యూలర్ లో ఏం జరుగుతుంది అంటే కనుక ఫస్ట్ ఇట్ ఈస్ గోయింగ్ టు డూ ఆల్ బీస్. ముందు బీస్ అన్ని ఫస్ట్ ప్రాసెస్ చేస్తుంది, ఓకే. సో బీస్ అన్ని ప్రాసెస్ చేశాక ఇట్ ఈస్ గోయింగ్ టు రీడ్ డేటా, డిస్క్ లోంచి డేటాను రీడ్ చేస్తుంది. తర్వాత సిని ప్రాసెస్ చేస్తుంది, తర్వాత టేప్ లోకి డేటా, ఇక్కడ డిస్క్, టేప్ ఇవన్నీ సెకండరీ స్టోరేజ్ డివైసెస్, ఓకేనా. సి అన్ని ప్రాసెస్ చేస్తుంది, తర్వాత టేప్ లోకి రైట్ చేస్తుంది, మళ్ళీ బిని ప్రాసెస్ చేస్తుంది, మళ్ళీ డిస్క్ లోకి రైట్ చేస్తుంది, మళ్ళీ డీని ప్రాసెస్ చేస్తుంది, మళ్ళీ డిస్క్ లోంచి రీడ్ చేస్తుంది డేటాని, ఆల్ ఏస్ ని రీడ్ చేస్తుంది, తర్వాత టేప్ రైట్ చేస్తుంది, తర్వాత ఈని, తర్వాత. సో ఇవన్నీ ఏంటి అంటే గనక ఇక్కడ డిస్పాచర్ ఏదైతే మనం అన్నామో దాంట్లో ఫ్లో చార్ట్, సింపుల్ సీక్వెన్స్. డిస్పాచర్ అనేది ఏ ప్రాసెస్ కి టైం అలొకేట్ చేస్తుంది, దేని తర్వాత ఏది ఏం జరుగుతుంది అనేది దీన్ని సింపుల్ ఫ్లో చార్ట్. సో ఇప్పుడు మనం ట్రాన్సాక్షన్ ఫ్లోలో ఇంప్లిమెంటేషన్ లో 3 ఎగ్జాంపుల్స్ చూసాం. ఫస్ట్ వచ్చేసి నాకు ఒక 5 ప్రాసెస్ ఎగ్జిక్యూట్ అవ్వాలి, అది నేను ఇన్పుట్ ఇస్తున్నాను, నాకు అవుట్పుట్ వస్తుంది. మధ్యలో ఎలా జరుగుతుంది అంటే కనుక ఇన్ ద ఫార్మ్ ఆఫ్ టోకెన్స్ అని చెప్పి ఆ టోకెన్ రిప్రజెంటేషన్ మనం ఇలా డ్రా చేసాం, ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు మనం విల్ సీ ఫ్రమ్ ద ఆర్కిటెక్చర్ పాయింట్ ఆఫ్ వ్యూ, సిస్టమ్ ఆర్కిటెక్చర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఒక ఇన్పుట్ ఇస్తే ఆపరేటింగ్ సిస్టమ్ అనేది దానికి ప్రతి ప్రాసెస్ కి సమ్ టైం అలొకేట్ చేసి క్యూలో పెడుతుంది, ఓకేనా, వెయిటింగ్ క్యూలో. సో దానికి సంబంధించిన డయాగ్రామ్ మనం చూసాం. ఇప్పుడు ఓన్లీ డిస్పాచర్ అనే ఒకటి తీసుకుంటే, డిస్పాచర్ ఒకటే తీసుకుంటే దీనికి ఇంటర్నల్ గా ఇదంతా క్యూలో పెట్టడానికి ఫ్లో చార్ట్ ఎలా జరుగుతుందంటే
ఇది ఏదో ఒక ఆర్డర్లో ఫస్ట్ బీస్ అన్ని ప్రాసెస్ చేసి కంప్లీట్ డేటాని రీడ్ చేసి మళ్ళీ సిని రీడ్ చేసి డేటాని రైట్ చేసి మళ్ళీ బిని. సో దీనికి ఇంటర్నల్ గా ఫ్లో చార్ట్ ఏం జరుగుతుంది అనేది మనం ఇక్కడ చూసాం. సో దిస్ ఈస్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ this is example కాదు, this is how implementation of transaction flow is done. ఓకేనా, ఫస్ట్ బ్రాడర్ వే, తర్వాత ఆర్కిటెక్చర్, తర్వాత ఇంకా ఇన్ డీటెయిల్ గా వెళ్తాం. ఓకే, అండ్ ఈ ట్రాన్సాక్షన్ లో నెక్స్ట్ మీరు చూడాల్సిన టాపిక్ వచ్చేసి కాంప్లికేషన్స్ అని అంటాం. కాంప్లికేషన్స్ అంటే ఇన్ సింపుల్ కేసెస్ the transaction have a unique identity from the time they are created to the time they are completed. ఓకేనా, మనం ఇందా చెప్పాం కదా, బర్త్ ఒక దగ్గర స్టార్ట్ అవుతుంది స్టార్టింగ్ లో, డెత్ అనేది ఎండింగ్ లో మీకు జరుగుతుంది. సో స్టార్ట్ అయినప్పుడు, బర్త్ స్టార్ట్ అయినప్పుడు ప్రతి దానికి ఒక యూనిక్ ఐడెంటిటీ అనేది ఉంటుంది, ఐడి అనేది ఉంటుంది. ఇన్ మెనీ సిస్టమ్స్ ద ట్రాన్సాక్షన్స్ కెన్ గివ్ బర్త్ టు అదర్స్ అండ్ ట్రాన్సాక్షన్స్ కెన్ ఆల్సో మర్జ్. సో ఒక ట్రాన్సాక్షన్ స్టార్ట్ అయిందంటే అది ఇంకా వేరే ట్రాన్సాక్షన్స్ కి బర్త్ ఇవ్వచ్చు, లేదా కొన్ని ట్రాన్సాక్షన్స్ ని మర్జ్ చేసుకోవచ్చు దాంట్లో. ఓకే, సో ఎలా అయితే మనం ఫ్లో చార్ట్స్ లో గ్రాఫ్స్ లో మీరు చూస్తారు, ఒక నోడ్ ఉంటే ఆ నోడ్ నుంచి చిల్డ్రన్ నోడ్ బర్త్ ఉండొచ్చు, లేదా అవి కంబైన్ అయ్యి ఇట్ కెన్ ఫార్మ్ ఇంటూ సింగిల్ నోడ్ మర్జ్ అవ్వచ్చు. సో అలానే సేమ్ ఇన్ ద కేస్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్. సో మనం ఇక్కడ బర్త్ అంటున్నాము, మర్జ్ అంటున్నాం కాబట్టి జనరల్ గా బర్త్ అన్నప్పుడు ఎన్ని ఆర్డర్స్ లో జరగవచ్చు. బర్త్ అంటే ఏంటంటే ఎన్ని వేస్ లో జరగచ్చు అంటే దే ఆర్ 3 different possible interpretations of the decision symbol or node with 2 or more outlinks. It can be a decision, bias or mitos. బర్త్ అనేది మనం 3 ways లో చెప్తామమ్మా. ఫస్ట్ డెసిషన్ దగ్గర జరగచ్చు, లేదా బయోసిస్ అంటాము, లేదా మిటోసిస్ అని అంటాము. ఓకేనా, సో డెసిషన్ అంటే ఏంటి అంటే హియర్ ద ట్రాన్సాక్షన్ విల్ టేక్ వన్ ఆల్టర్నేటివ్ ఆర్ ద అదర్ ఆల్టర్నేటివ్ బట్ నాట్ బోత్. సో ఇది అందరికి మీకు తెలిసిందే, ఇఫ్ స్టేట్మెంట్ లో ఇది డెసిషన్. ఇది బర్త్ కి ఎగ్జాంపుల్ అమ్మా. డెసిషన్ పాయింట్ ఇన్ టీఎఫ్జి కంట్రోల్ ఫ్లో గ్రాఫ్ లో ఒక డెసిషన్ పాయింట్ ఎలా రాసిన అంటే, సో దిస్ ఇస్ ద డెసిషన్ పాయింట్. దీని తర్వాత నాకు అయితే ఎస్ అయితే ఒక ఆల్టర్నేటివ్ వెళ్తుంది, నో అయితే ఇంకొక ఆల్టర్నేటివ్ వెళ్తుంది. సో ఒక సింగిల్ ట్రాన్సాక్షన్ కాస్త ఇట్ హ్యాస్ గివెన్ బర్త్ ఇంటూ 2 ways. ఇఫ్ ఇట్ ఈస్ ఎస్ వన్ వేలో వెళ్తుంది, ఇఫ్ ఇట్ ఈస్ నో అనదర్ వేలో వెళ్తుంది. సో దిస్ ఇస్ డెసిషన్ అంటున్నాం. నెక్స్ట్ బయోసిస్ అంటే హియర్ ద ఇన్కమింగ్ ట్రాన్సాక్షన్ గివ్స్ బర్త్ టు అ న్యూ ట్రాన్సాక్షన్ and both transactions continue on their separate paths and the parent retains its identity. So oka transaction anedi oka incoming transaction anedi it has given birth to another new transaction, inkoka transaction ki birth istundi. Okay, so ఇప్పుడు 2 transactions ఉన్నాయి కదా, సో దే కంటిన్యూ ఆన్ సెపరేట్ పార్ట్స్. దాంట్లో ఒకటి పేరెంటే అవుతుంది, ఇంకొకటి న్యూగా బర్త్ ఇచ్చింది, న్యూ బర్త్ ట్రాన్సాక్షన్ అవుతుంది. సో ఇది చూడండి, ఒక సింగిల్ ట్రాన్సాక్షన్ ఇందాక దీనికి ఏంటి అంటే కనుక ఇది జస్ట్ 2 different ఆల్టర్నేటివ్స్, అయితే ఇటు వెళ్తుంది లేకపోతే ఇటు వెళ్తుంది. కానీ ఇది దిస్ ఇస్ ద పేరెంట్ ట్రాన్సాక్షన్. సో ఇట్ హ్యాస్ గివెన్ బర్త్ టు అ న్యూ ట్రాన్సాక్షన్. సో ఒకవైపు పేరెంట్ విల్ బి కంటిన్యూడ్, సమ్ అదర్ వే ద న్యూ బర్త్ డాటర్ విల్ బి కంటిన్యూడ్, చైల్డ్ విల్ బి కంటిన్యూడ్. సో దీన్ని బయాసిస్ అంటాం, అంటే 2గా డివైడ్ అవుతాం. ఓకే, కానీ ఒక సైడ్ పేరెంట్ ఉంటుంది, ఇంకొక సైడ్ డాటర్ దాని ఐడెంటిటీతో కంటిన్యూ అవుతూ ఉంటుంది. And next mitosis ante here the parent transaction is destroyed and 2 new transactions are created. Parent anedi complete ga destroyed ayipoyi only the children will sustain. So this is mitosis antam. So parent transaction, this is completely destroyed, din life poyi death ayi parent life ayi daughters will be continued, childs will be continued. Okay na, chain transaction will be continued. So దీన్ని births అంటాము. ఒక ట్రాన్సాక్షన్ జరిగేటప్పుడు అయితే నాకు బర్త్ జరగవచ్చు లేదా మర్జ్ అవ్వచ్చు. బర్త్ అనేది నాకు 3 cases లో జరుగుతుంది. ఒకటి డెసిషన్ పాయింట్ దగ్గర. సో డెసిషన్ పాయింట్ దగ్గర డిపెండింగ్ అపాన్ ద డెసిషన్ దట్ ఈస్ టేకెన్ హియర్ ఎనీ ఆఫ్ వన్ ఆల్టర్నేటివ్ విల్ బి సెలెక్టెడ్, ఎనీ ఆఫ్ వన్ ట్రాన్సాక్షన్ విల్ బి చూసన్. బయాసిస్ అంటే డిపెండింగ్ ఆన్ ద decision here, depending on the point here, this parent transaction will give birth to new transaction and parent will be continued in one way and daughter will be continued in another way. Mitosis ante this parent transaction will be destroyed and only the 2 different daughters will be continued. Okay, నెక్స్ట్ మర్జింగ్ అమ్మ. సో మనం ఇక్కడ బర్త్ ఉండొచ్చు లేదా మర్జ్ ఉండొచ్చు అని అంటున్నాం కదా. సో మనం బర్త్ చూసాము, సో అలానే మర్జ్ అంటే ట్రాన్సాక్షన్ ఫ్లో junction points are potentially some troubleshoot as transaction flow. Merge ante
కంబైన్ అవటం కదా. సో మర్జింగ్ అంటే కంబైనింగ్ మనకి జనరల్ గా ఎక్కడ జరుగుతుంది, మనం అంతకుముందు కంట్రోల్ ఫ్లో గ్రాఫ్ లో చెప్పాం. కంబైన్ చేయడానికి మనం యూజ్ చేసిన సింబల్ ఏంటి, జంక్షన్ అంటాం. జంక్షన్ అంటే వేర్ 2 or more nodes combine together, 2 or more links combine together into a single node. ఓకేనా. సో దాన్ని మనం అక్కడ జంక్షన్ అన్నాం కదా. సో దాన్ని మనం ఇక్కడ మర్జింగ్ అని అంటాం. సో జనరల్ గా మర్జింగ్ అనేది 3 టైప్స్ లో ఉండొచ్చు. ఒకటి వచ్చేసి ఆర్డినరీ జంక్షన్, అక్కడ ఏదైతే జంక్షన్ చెప్పామో దాన్నే ఇక్కడ ఆర్డినరీ జంక్షన్ అని అంటున్నాము. నెక్స్ట్ వచ్చేసి అబ్జార్ప్షన్, నెక్స్ట్ వచ్చేసి కాంజుగేషన్. ఓకే. సో ఆర్డినరీ జంక్షన్ అంటే an ordinary junction which is similar to the junction in a control graph. సో అదే చెప్తున్నా, అక్కడ CFG లో ఏదైతే జంక్షన్ అన్నామో the same meaning will be applied here. A transaction can arrive either on one link or the other link. సో దీన్ని ఇక్కడ మనం జంక్షన్ అంటున్నాం. ట్రాన్సాక్షన్ ఇక్కడ నుంచి అయినా రావచ్చు, ఇక్కడ నుంచి అయినా రావచ్చు. ఇట్ ఈస్ మర్జ్ టుగెదర్ అండ్ కంటిన్యూడ్ యాజ్ అ సింగిల్ ట్రాన్సాక్షన్. దీన్ని మనం ఆర్డినరీ జంక్షన్ అంటున్నాం. ఓకే. అండ్ నెక్స్ట్ అబ్జార్ప్షన్ అంటే, ఇన్ అబ్జార్ప్షన్ కేస్ ద ప్రిడేటర్ ట్రాన్సాక్షన్ అబ్జార్బ్స్ ప్రే ట్రాన్సాక్షన్, ద ప్రే గాన్ బట్ ద ప్రిడేటర్ రిటైన్స్ ఇట్స్ ఐడెంటిటీ. సో ఇక్కడ చూడండి, ఇక్కడ అబ్జార్ప్షన్ దగ్గరికి వచ్చేసరికి దిస్ ఇస్ ద ప్రిడేటర్ ట్రాన్సాక్షన్, ఇది ప్రే అంటే దాని డాటర్. ఇందాక మనం ప్రే అంటే ఎవరైతే బల్ అవుతున్నారో, ఓకేనా, ఆ ట్రాన్సాక్షన్ ని మనం ప్రే అంటాం. ఓకేనా. సో దిస్ ఇస్ ద ప్రిడేటర్ ట్రాన్సాక్షన్, దిస్ ఇస్ ద ప్రే ట్రాన్సాక్షన్. సో ఇక్కడ ప్రే ట్రాన్సాక్షన్ అనేది అబ్జర్వ్ అయిపోయి ఓన్లీ ద ప్రిడేటర్ ట్రాన్సాక్షన్ విల్ బి కంటిన్యూడ్. ఓకేనా. ఎవరైతే సస్టైన్ అవుతున్నారో వాళ్ళు ప్రిడేటర్ అంటున్నారు, ఎవరైతే బల్ అవుతున్నారో వాళ్ళు ప్రే అని అంటున్నారు. ఓకే. సో ఇది అబ్జార్ప్షన్ లో జరిగేదమ్మా. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి కాంజుగేషన్. కాంజుగేషన్ లో ద 2 పేరెంట్ ట్రాన్సాక్షన్ మర్జ్ టు ఫార్మ్ ఏ న్యూ డాటర్. 2 పేరెంట్ ట్రాన్సాక్షన్స్ అనేది మర్జ్ అయిపోయి న్యూ డాటర్ కింద ఫార్మ్ చేస్తున్నాం. ఆ డాటర్ లో ఏముంటుందంటే కీపింగ్ ద బయాలజికల్ ఫేవర్, దిస్ కేస్ ఈస్ కాల్డ్ యాజ్ కంజంక్షన్. సో ఇప్పుడు ఏదైతే న్యూ డాటర్ బర్త్ జరిగిందో ద డాటర్ విల్ కంటైన్ ద బయాలజికల్ ఫేవర్ ఆఫ్ ద పేరెంట్ ట్రాన్సాక్షన్స్. అంటే జనరల్ గా చిల్డ్రన్ కి ఎలా అయితే వాళ్ళ పేరెంట్స్ DNA ఎలా అయితే వస్తుందో, సో అలానే దిస్ న్యూ డాటర్ విల్ కంటిన్యూ విత్ ద బయాలజికల్ ఫ్లేవర్ ఆఫ్ ద పేరెంట్ ట్రాన్సాక్షన్. అంటే దాని ఐడెంటిటీ అది సస్టైన్ చేసుకుంటా ఉంటుంది, దాని మార్క్ ఇది క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. ఇప్పుడు మీ పేరెంట్స్కి ఒక మంచి మార్క్ ఉందనుకోండి, ఎలా అయితే వాళ్ళ పిల్లలకి వాళ్ళ అబ్బాయి అని చెప్పి ఆ మార్క్ కంటిన్యూ అవుతూ ఉంటుందో, సో దట్ విల్ బి కంటిన్యూడ్ హియర్, దెన్ దట్ ఐడి విల్ బి కంటిన్యూడ్. సో కాంజుగేషన్ అంటే 2 పేరెంట్స్ combine together to form a daughter, new daughter. This daughter will retain the flavor of their parents. Okay. సో వీటిని మనం మర్జ్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ అని అంటున్నాము. సో ఇప్పుడు మనం ఏం చూసాము, ట్రాన్సాక్షన్ ఫ్లో టెస్టింగ్ లో మనం యూనిట్ 2 ట్రాన్సాక్షన్ ఫ్లో టెస్టింగ్ స్టార్ట్ చేసాము. సో ట్రాన్సాక్షన్ ఫ్లో టెస్టింగ్ లో మనం చూసిన కాన్సెప్ట్ ఇది. ట్రాన్సాక్షన్ ఫ్లో అంటే ఏంటి అనేది మనం ఈ ఫస్ట్ టాపిక్ కవర్ చేసాం. రేపు క్లాస్ లో మనం ట్రాన్సాక్షన్ ఫ్లో టెస్టింగ్ టెక్నిక్స్ చూస్తాం. ఇది జస్ట్ సింపుల్, ఎంతో టైం పట్టదు. సో ట్రాన్సాక్షన్ ఫ్లో అంటే ఏంటి అంటే, దానికోసం మనం ఫస్ట్ ట్రాన్సాక్షన్ అంటే ఏంటో చూసాం, యూనిట్ ఆఫ్ వర్క్. ట్రాన్సాక్షన్ ఫ్లో అంటే ఏంటో చూసాం, సీక్వెన్స్ ఆఫ్ ఆపరేషన్స్ అన్నాం. ట్రాన్సాక్షన్ ఫ్లో గ్రాఫ్ లో ఏం రిప్రజెంట్ చేస్తాం అనేది చూసాం, బిహేవియర్ మోడల్ ఆఫ్ యువర్ ప్రోగ్రామ్. ఓకే. అండ్ దానికోసం అని చెప్పి వి టుక్ ఎన్ ఎగ్జాంపుల్ ఫర్ ఎ సింపుల్ ట్రాన్సాక్షన్. ఒక సింపుల్ ఆన్లైన్ ఇన్ఫర్మేషన్ రిట్రీవల్ సిస్టమ్ అనే ట్రాన్సాక్షన్ మనం కన్సిడర్ చేస్తే దాంట్లో యూజర్ పరంగా ఏమేమి జరగాలి అండ్ ఫ్రమ్ ద బ్యాక్ అండ్ ఇంటర్నల్ గా సిస్టమ్ పరంగా ఏమేమి జరగాలి. కానీ మనం ఏమనుకుంటాం అంటే జనరల్ గా యూజర్ పాయింట్ ఆఫ్ వ్యూలో జస్ట్ సింపుల్ స్టెప్ అని అనుకుంటాము, సింగిల్ స్టెప్ అని. కానీ సిస్టమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సమ్ సీక్వెన్స్ ఆఫ్ ఆపరేషన్స్ జరిగితే కానీ ఈ సింగిల్ స్టెప్ అనేది మనకి ఫైనల్ గా ఎగ్జిక్యూట్ అవ్వదు. సో దానికోసం అని మనం ట్రాన్సాక్షన్ ఫ్లో గ్రాఫ్ ఒకటి చూసాము. దిస్ ట్రాన్సాక్షన్ ఫ్లో గ్రాఫ్ యూస్ ఫర్ ఫిల్లింగ్ ఏ ఫార్మ్. You're requesting the data from the CPU. ఆ ఫామ్ అనేది మీకు టెర్మినల్ కంట్రోలర్ దగ్గరికి వచ్చాక టెర్మినల్ కంట్రోలర్ దగ్గర మీరు ఫామ్ ఎలా ఫిల్ చేస్తున్నారు, మళ్ళీ ఆ ఫామ్ ని CPUకి ఎలా సబ్మిట్ చేస్తున్నారు, సబ్మిట్ చేశాక అక్కడ వాలిడేషన్ ఏం జరుగుతుంది, ఫైనల్ గా మనం ఫ్రంట్ ఎండ్ లో కూర్చొని యూజర్ ఫ్రంట్ ఎండ్ లో కూర్చొని జస్ట్ ఒక ఫామ్ ఒకటి ఫిల్ చేసామని అనుకుంటాం. కానీ బ్యాక్ ఎండ్ లో సిస్టమ్ పరంగా ఏమేమి ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి అనేది మనం ఇక్కడ ట్రాన్సాక్షన్ ఫ్లో గ్రాఫ్ లో మనం చూసాం. ఓకే. అండ్ నెక్స్ట్ మనం చూసింది వచ్చేసి ఇంప్లిమెంటేషన్. ట్రాన్సాక్షన్ ఫ్లో గ్రాఫ్ ఎప్పుడు కూడా కొంచెం ఇనిషియల్ గా డీటెయిల్ ఓవరాల్ గా చెప్పినా కానీ
నెక్స్ట్ స్టేజెస్ లో మనం ఇన్ డీటెయిల్ గా కానీ కొంచెం బ్రీఫ్ గా చెప్పుకుంటూ వెళ్తాం. సో దానికి మనం ఎగ్జాంపుల్ చూసాం. సో ఇనీషియల్ గా ఒక 5 ప్రాసెస్ తీసుకుంటే ట్రాన్సాక్షన్ ఎలా జరుగుతుంది, ఓకే, ఫ్రమ్ సిస్టమ్ యూజర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా జరుగుతుంది, అండ్ నెక్స్ట్ అదే సిస్టమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో దాని ఆర్కిటెక్చర్ కన్సిడర్ చేస్తే ఎలా జరుగుతుంది, ఆర్కిటెక్చర్ లో నెక్స్ట్ ఓన్లీ డిస్పాచర్ ఒకటి తీసుకుంటే డిస్పాచర్ సంబంధించిన ఫ్లో చార్ట్ అనేది ఎలా జరుగుతుంది అనేది మనం ఇన్ డీటెయిల్ గా బ్రాడ్ గా చెప్పుకుంటూ వెళ్ళాం. ఓకే, నెక్స్ట్ మనం కాంప్లికేషన్స్ లో మనం చూసింది ఏంటంటే మనం ట్రాన్సాక్షన్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ప్రతి ట్రాన్సాక్షన్ కి ఒక ఐడి ఉంటుంది. సో ప్రతి ట్రాన్సాక్షన్ మనకి ప్రాసెసింగ్ జరిగే కొద్దీ అయితే ఆ ట్రాన్సాక్షన్ బర్త్ జరగవచ్చు లేదా ఆ ట్రాన్సాక్షన్ మర్జ్ అవుతూ ఉండొచ్చు. సో బర్త్ అనేది ఎన్ని వేస్ లో ఉంటుంది, మర్జ్ అనేది ఎన్ని వేస్ లో ఉంటుందో చూసాం. బర్త్ అంటే మనకి 3 వేస్ లో ఉంటుంది. దాన్నే మనం డెసిషన్ అంటున్నాము, బయాసిస్ అంటున్నాము, మిటోసిస్ అని అంటున్నాం. డెసిషన్ అంటే ఎనీ ఆఫ్ 1 వే, బయాసిస్ అంటే పేరెంట్ ఒకవైపు డాటర్ ఇంకొక వైపు, మిటోసిస్ అంటే పేరెంట్ డిస్ట్రాయ్ అయిపోయి కంప్లీట్ గా 2 డాటర్స్ సస్టైన్ అవుతాయి. ఇవి బర్త్స్. నెక్స్ట్ మర్జ్ దగ్గర మనం ఏం చూసాము, 2 కంబైన్ అవుట్ అని మనం మర్జ్ అంటున్నాం కదా, దాన్ని మనం కంట్రోల్ ఫ్లో గ్రాఫ్ లో జంక్షన్ అని కూడా అన్నాము. అక్కడ అదే జంక్షన్ మనకి ఇక్కడ ట్రాన్సాక్షన్ ఫ్లో గ్రాఫ్ లో కూడా వాడతాం. 2 పార్ట్స్ కంబైన్ అయ్యి ఒక సింగిల్ జంక్షన్ కింద ఫామ్ అవుతుంది. లేదు అబ్జార్ప్షన్ అంటే ఒక డాటర్ ఒక ప్రిడేటర్, దీన్ని ప్రే ట్రాన్సాక్షన్ అన్నాం. ప్రే ట్రాన్సాక్షన్ బలైపోయి కిల్ అయిపోయి ప్రిడేటర్ అనేది సస్టైన్ అవుతుంది, దీన్ని అబ్జార్ప్షన్ అంటున్నాము. కాంజుగేషన్ అంటే కనుక 2 పేరెంట్స్ డిస్ట్రాయ్ అయిపోయి డాటర్ అనేది వీటి ఐడితో వీటి బయాలజికల్ ఫ్లేవర్ తో సస్టైన్ అవుతూ ఉంటుంది, దాన్ని మనం డాటర్ అన్నాం. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ ట్రాన్సాక్షన్ సింబల్స్ యూస్డ్ ఇన్ ట్రాన్సాక్షన్ ఫ్లో. సో ఇన్